హాయ్ హాయ్ ఇప్పుడు ఆపరేటర్స్ గురించి చూద్దాం. ఇక్కడ ఆపరేటర్స్ ఇస్ నథింగ్ బట్ అథమెటిక్, లాజికల్ అండ్ కండిషనల్ ఆపరేటర్స్. అథమెటిక్ అంటే ప్లస్ మైనస్ ఇవన్నీ. అది ఇంటిజర్స్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ నేను ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, టైం తీసుకుంటుంది. జూమ్ చేద్దాం ఈలోపు. ఇక్కడ ప్లస్ అంటే 15, 11, 26 ఈ వాల్యూస్ బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఏ పర్సెంటైల్ బి అంటే ఇట్ గివింగ్ ద రిమైండర్ 1 అనమాట. అంటే 30ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుందని దాని మీనింగ్. స్లాష్ అంటే ఇక్కడ ఫ్లోట్ వాల్యూ రాకుండా రౌండెడ్ వాల్యూ వస్తుంది. దట్స్ వాట్ స్లాష్. నెక్స్ట్ కమింగ్ టు స్ట్రింగ్, రెండు ఉన్నాయి అండ్ స్ట్రింగ్స్ అన్ని ప్లస్ చేయొచ్చు అథమెటిక్ ఆపరేటర్ అండ్ స్ట్రింగ్స్ అన్ని యాడ్ అయిపోతాయి. నెక్స్ట్ కమింగ్ టు మల్టిపుల్ స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్ ఇంటూ మల్టిప్లైడ్ బై 3 కదా. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే వి గెట్ 3 సార్లు క్విక్ లెర్న్ పైథాన్ అని వచ్చింది. నెక్స్ట్ కమింగ్ టు లాజికల్ ఆపరేటర్స్. ఇట్స్ ఎ లాజిక్ విచ్ చెక్స్, అంటే ఇట్స్ లైక్ ఏంటంటే బులియన్ వాల్యూస్ అనమాట. మనకి బులియన్ వాల్యూస్ ట్రూ ఆర్ ఫాల్స్ని మనం ఇలా లాజికల్ ఆపరేటర్స్ యూస్ చేసి చేయొచ్చు. రెండు ఏ ఈక్వల్ టు బి అంటే ఏ బి రెండు సేమ్ వాల్యూస్ ఉన్నాయా లేదా, ఆర్ నాట్ ఈక్వల్ టు బి అంటే సేమ్ వాల్యూస్ లేవని. అంటే నెక్స్ట్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ మీకు తెలిసిందే కదా, దానికి ట్రూ ఆర్ ఫాల్స్. నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయితే ఇలా అనమాట. నెక్స్ట్ కండిషనల్ ఆపరేటర్స్, ఇవన్నీ చాలా సింపుల్. ఇప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ ఉంది, ఒక ట్రూ అయింది ఇంకోటి ఫాల్స్ అయింది. ఇక్కడ ఉన్నది ఒకటే కదా, మనకు తెలిసింది. ఆర్ అంటే ఏంటంటే ఏదర్ ఫాల్స్ ఇట్స్ నథింగ్ బట్ ఫాల్స్ అయినప్పుడే అది ఫాల్స్ అవుతుంది, మిగతావన్నీ ట్రూ అవుతాయి. ఇక్కడ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సింపుల్, ఫాల్స్ అయినప్పుడే ఫాల్స్ అవుతుంది, మిగతాదంతా ట్రూ అవుతుంది. నెక్స్ట్ అండ్ ట్రూ అయినప్పుడే అండ్ ట్రూ అవుతుంది, అండ్ యూస్ చేస్తే మిగతా టైం అంతా ఫాల్స్ అవుతుంది. లెట్స్ ఎగ్జిక్యూట్ అండ్ సీ. సేమ్. సో ఈ విధంగా మనం పైథాన్లో ఆపరేటర్స్ అనేవి చాలా సింపుల్ అండ్ దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇఫ్ కండిషన్స్ రాయాలన్నా, ఫర్ లూప్స్ రాయాలన్నా, కాంప్రహెన్షన్స్ రాయాలన్నా, ఏం కోడ్ చేయాలన్నా దీస్ ఆర్ ది ఆపరేటర్స్. అంటే ఆపరేషన్స్ అనేవి దీని ద్వారానే చేస్తాం. సో దిస్ ఇస్ ద బేసిక్ థింగ్. అండ్ మీకు ఇంకోటి అడిషనల్గా చెప్పాలనుకుంటే, మనం a+1 ఎగ్జాంపుల్ బిలో b ఈక్వల్ టు b+1 అనుకుందాం అండ్ b ఈక్వల్ టు 2 అంటున్నాం. ఓకే, ఇప్పుడు మనం ప్రింట్ స్టేట్మెంట్ రాద్దాం. ప్రింట్ ఆఫ్ b, ఇది మీకు అడిషనల్గా నేను చెప్పే టిప్ అనమాట. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేసి చూస్తే 3 వచ్చింది. కానీ దీన్ని సింపుల్గా ఎలా రాయొచ్చు అంటే ఇలా రాయొచ్చు. దీన్ని కాపీ చేయండి అండ్ ఇక్కడ పేస్ట్ చేయండి, ఇక్కడ డిలీట్ చేయండి. అంటే b+=1 అని రాశారనుకోండి, సేమ్ 3 ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మీరు కోడ్ని ఇంకా తక్కువ లైన్స్లో రాయొచ్చు. ఇలాంటి టిప్స్ చాలా ఉంటాయి అండ్ నెక్స్ట్ వీడియోస్లో ఇంకా నెక్స్ట్ పైథాన్ యొక్క ఫండమెంటల్స్ నేర్చుకుందాం.